మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాయగడ జిల్లాలో వరుసగా జరుగుతున్న ఇళ్ల చోరీ కేసులను ఛేదించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో ఓ వ్యవస్థీకృత దొంగల ముఠ గుట్టురట్టయింది. రాయగడ ఎస్పీ రాజ్ ప్రసాద్ పర్యవేక్షణలో ఇంటెలిజెన్స్, రైడ్, సైబర్ విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఎస్పీ రాజ్ ప్రసాద్ స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుల ప్రమేయం రాయగడ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 15 క్రిమినల్ కేసుల్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. రాయగడ, రామనగూడ, దొరగుడ, గునుపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 ప్రధాన బర్గ్లరీ కేసులను దర్యాప్తు సందర్భంగా పోలీసులు ఛేదించగలిగామని అన్నారు. జిల్లాలోని రామనగూడ, దొరగుడతో పాటు రాయగడ, గునుపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయన్నారు. నిందితుల నుంచి ఒక మారుతి సుజుకి ఎర్టిగా, ఒక షెవర్లే వాహనం, ఒక మహీంద్రా బొలెరో నియో, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 80 గ్రాముల బంగారం, 581 గ్రాముల వెండి, 16.75 గ్రాములు, 18 గ్రాముల కరిగించిన బంగారం, బంగారు రుణ సంస్థల్లో తాకట్టు పెట్టిన 87.86 గ్రాములు, 37.9 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 మొబైల్ ఫోన్లు, బంగారం కరిగించేందుకు ఉపయోగించిన పరికరాలు, బంగారం తూకం వేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ముఠా వ్యవహార శైలిగా గుర్తించి ఆ కోణంలో దర్యాప్తు చేశామని చెప్పారు. దర్యాప్తులో నిందితులు ముందుగా ఒంటరిగా ఉన్న ఇళ్లను అక్ష్యంగా చేసుకుని అదేవిధంగా ఇళ్లలో ఎవరు ఉంటున్నారు, విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి, వాహనాలు, సీసీ కెమెరాల వివరాలను సేకరించిన అనంతరం పక్కా ప్రణాళికతో ఇళ్లలో చోరీలకు పాల్పడేవారని వెల్లడించారు. చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను తమ ముఠాలోని బంగారు పనిలో నైపుణ్యం ఉన్న వ్యక్తుల సహాయంతో కరిగించి వాటి అసలు గుర్తింపును మార్చేవారని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదు తీసుకోవడం లేదా తక్కువ ధరకు విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకునేవారని దర్యాప్తులో వెల్లడైంది. పలుచోట్ల కేసులు అరెస్టైన నిందితుల్లో ప్రశాంత్ జోడియా, దశమంత్ నాయక్, విష్ణు హర్పాల్, ప్రదీప్/బిపిన్ నాయక్, దైతారి నాయక్, నరహరి నాయక్, బాబులా నాయక్, వసంతరా కార్తిక్, అజు అలియాస్ దిలీప్ పాలై, శిబా శంకర్ నాయక్, బసంత బెనియా తదితరులు ఉన్నట్లు పోలీస్ రికార్డుల్లో పేర్కొన్నారు. వీరిలో పలువురిపై కాశీపూర్, గునుపూర్, మునిగుడ, బిషంకటక్, టికిరి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలోనే చోరీ, బర్గ్లరీ, దోపిడీకి సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా పలు అన్సాల్వ్డ్ బర్గ్లరీ కేసులను ఛేదించడంతో పాటు ముఠాకు సంబంధించిన మరిన్ని నేరాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.